గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము పెద్దమాను చెట్టు వద్ద వచ్చాము ఫ్రెండ్స్. ఇది పెద్దమాను చెట్టు ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఈ చెట్టు పెద్దమాను చెట్టు కనీసము 20 ఫీట్లు 30 ఫీట్ల వరకు పెరుగుతుంది. 20 నుంచి 30 ఫీట్ల వరకు పెరుగుతుంది. ఈ పెద్దమాను ఆకులు ఈ రకంగా ఉంటాయి. మనకు ఈ వేపాకుల మాదిరిగానే ఇది వేపాకు మాదిరిగానే ఉంటుంది. ఇది పెద్ద వేప చెట్టు కూడా అంటారు. ఇది వేప చెట్టు ఆకు అంటారు. ఇది పెద్ద ఆకు. మన పెద్దమాను ఆకు ఈ రకంగా ఉంటుంది. ఈ పెద్దమాను చెట్టుకి ఐలాంథస్ ఎక్సెల్సా శాస్త్రీయ నామము, కుటుంబ నామము సెమరు బేసి, సంస్కృత నామము ఆరలు, హిందీ నామము అరువా. ఇక దీని వ్యవహార నామము ట్రీ ఆఫ్ హెవెన్, కపల్ ట్రీ, వర్సిస్ ట్రీ. ఇక ఇతర నామాలు పియ్యావ, గండుగ, కండ్రుగ, పెనువేప, పెదవేపమాను, పెయ్యవేప, పెద్ద గాలింత. ఇక ఉపయోగపడు భాగము బెరడు ఆకులు. ఇది సుమారు 20 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షము. పక్షవాత్ సంయుక్త పత్రాలు, పెద్దవిగా దీర్ఘ అండాకారంలో ఉన్న పత్రాకాలు కలిగి ఉంటాయి. లేత ఆకుపచ్చ రంగులో ఉన్న చిన్న పుష్పాలు పానికల్ పుష్ప విన్యాసంలో అమరి ఉంటాయి. ఫలము తిప్పేటాగా ఒకే విత్తనముతో కేలుగల సమర. ఈ వృక్ష అరణ్య ప్రాంతాలలో ఎక్కువగా పెరుగుతుంది. ఇక ఈ పెద్దమాను వృక్షము పనితీరు చూస్తే గృద్రాసి వాతము, సయాటికా వాటికి పనిచేస్తుంది. పురాణ రక్త గ్రహిణి, తెల్ల బట్ట, ఎర్రబట్ట మరియు నరాల బలహీనతకి పనిచేస్తుంది. ప్రసవానంతరం నిరసం తగ్గడానికి పనిచేస్తుంది. దగ్గు, ఆయాసము అలాంటి వాటికి పనిచేస్తుంది. మలబద్ధత దానికి పనిచేస్తుంది. నూలి పురుగులు దానికి పనిచేస్తుంది. దంతముల బలానికి కూడా పనిచేస్తుంది. ఏ రకమైన ఉపయోగం, ఏ రకంగా వాడాలి అంటే 1 గ్రాము పెద్దమాను చెట్టు జిగురును నీటిలో కరిగించి పూటకు 1 మోతాదుగా రోజుకు 2 పూటలా సేవించుచున్న అసాధ్యమైన గృదసి వాతము హరించును. అట్లాగే పురాణ రక్త గ్రహణి 40 మిల్లీలీటర్ల బెరడు కషాయమును సేవించుచున్న పురాణ రక్త గ్రహణి హరించును. అట్లాగే తెల్లబట్ట, ఎర్రబట్ట పచ్చి కాండపు బెరడును నలియగొట్టి స్వచ్ఛమైన కల్లులో 2 రోజులు నానబెట్టాలి. దీనిని వడబోసి ఒక్కొక్క గ్లాసు చొప్పున 3 రోజులు సేవించాలి. 30 మిల్లీలీటర్ల కాండపు బెరడు కషాయములో కొబ్బరి నీళ్లు కలిపి త్రాగిన నీరసము తగ్గును. అట్లాగే నరాల బలహీనత 10 లేదా 15 చుక్కల పెదమాను గింజల నుండి తీసిన తైలమును పాలల్లో కలిపి ప్రతిరోజు త్రాగుచున్న నరములకు బలము కలుగును. అట్లాగే ప్రసవానంతరం నీరసం తగ్గడానికి 30 నుంచి 50 మిల్లీలీటర్ల పెదమాను చెక్క కషాయమును లేదా ఆకు కషాయమును కానీ 2 నుండి 3 రోజులు త్రాగించిన ప్రసవానంతరం నొప్పులు తగ్గిపోతాయి.
అట్లాగే దగ్గు, ఆయాసము 30 నుంచి 40 మిల్లీలీటర్ల పెదమాను బెరడు కషాయం రోజుకు 2 పూటలు సేవించిన దగ్గు, ఆయాసము తగ్గిపోతాయి. అలాగే మలబద్ధత అరతులము పెదమాను కాండ బెరడుకు అరతులము పాత బెల్లం కలిపి రాత్రిపూట తినిచున్న మలబద్ధత తగ్గుతుంది. అలాగే చాలా సమస్యలు వస్తాయి చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా. నూలి పురుగులు, కడుపులో నూలి పురుగులు, ఆ నూలి పురుగులు ఉండడం వల్ల ఆకలి ఉండదు. అట్లాగే కడుపు ఉబ్బడము, కాళ్ళు లాగడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. నూలి పురుగులు ఉంటాయి. శరీరము బలము కోల్పోతుంది. అట్లాగే నీరసము కూడా వస్తుంది. అలాంటి నూలి పురుగులు పడిపోవడానికి 30 నుంచి 50 మిల్లీలీటర్ల పెదమాను బెరడు కషాయమును రోజుకు 2 పూటల త్రాగిన నూలి పురుగులు నశించును. కడుపులో ఉన్న నూలి పురుగులు నశించును. నూలి పురుగులు ఉంటే ఆకలి కాదు. అట్లాగే దంతముల బలానికి పెదమాను గింజలను చూర్ణము చేసి ఆ చూర్ణముతో పండ్లు తోముకున్న, అంటే దంతధావన చేసిన దంతములు గట్టిపడతాయి. ఫ్రెండ్స్, మరోసారి చూడండి. పెదమాను చెట్టు ఆకులు ఈ రకంగా ఉంటాయి. అట్లాగే వేప ఆకులను పోలి ఈ వేప ఆకులు ఈ రకంగా ఉంటాయి. ఇక్కడ ఇంతే తేడా ఫ్రెండ్స్, పెదమానుకి మరియు వేప ఆకుకి. ఇది వేప ఆకు చిన్న వేప ఆకు అంటారు. ఈ ఆకులు పెద్దగా ఉంటాయి కాబట్టి పెద్దమాను, పెద్ద వేప అని కూడా అంటారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.